నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి సమావేశం. కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమీక్షించనున్న సీఎం. కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో కొనసాగుతోన్న పుష్కర స్నానాలు. 3500 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు. హైదరాబాద్ అఫ్జల్గంజ్లోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం. 4 ఫైర్ ఇంజిన్లతో మంటలార్పుతున్న సిబ్బంది. ఉత్తరప్రదేశ్లో ప్రమాదవశాత్తు దగ్ధమైన బస్సు. మంటల్లో చిక్కుకుని 2 చిన్నారులు సహా 5 మృతి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగాం. జూన్ 8న రోదస్లోకి శుభాంశు శుక్లా. హైదరాబాద్ అఫ్జల్గంజ్ పరిధిలోని గోల్ మసీదు సమీప భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 3వ అంతస్తులో ఎగిసిపడిన మంటలను 4 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది అదుపు చేస్తున్నారు. మిగతా దుకాణాలకు మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. భవనంలో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది బయటకు తరలించారు. బ్రాండో స్కైలిఫ్ట్ ద్వారా నెల రోజుల చిన్నారితో పాటు 9 మందిని రక్షించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. భవనంలో ప్లాస్టిక్ గోదాం ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. విద్యుదాఘాతంతోనే ప్రమాదం జరిగినట్లు ఫైర్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. పూర్తి స్థాయిలో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సిద్ది అంబర్ బజార్లో ఓ భవనంలో ఎగిసిపడిన మంటలు ఇంకా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతూనే ఉంది. మనకి చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి భవనంలో ఇంకా అగ్నికీలు ఎగసిపడుతూనే ఉన్నాయి. లోపలికి వెళ్లేందుకు అంటే ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళి మంటలను ఆర్పేందుకు అవకాశం లేకపోవడంతో బయట నుంచే నలువైపుల నుంచి బయట కిటికీల నుంచి వెంటిలేటర్ల నుంచి కూడా ఈ మంటలను ఆర్పేందుకు ఫైర్ ఫైటింగ్ కొనసాగిస్తున్నారు. మనకి చూడొచ్చు ఇక్కడ మొదటి అంతస్తులో ఒక డిస్పోజబుల్ ప్లేట్స్ అండ్ గ్లాసెస్కి సంబంధించినటువంటి ఒక గోదాంని ఏర్పాటు చేశారు. సో దానిపైన 2వ అంతస్తులో యజమాని నివాసం ఉన్నారు. 3వ అంతస్తులో ఒక టెనెంట్ అంటే వేరే వాళ్ళకి అద్దెకిచ్చారు. సో ఉదయం 7 గంటల సమయంలో కింద స్వల్ప షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదటి అంతస్తులో ఆ గోదాంలో ఉన్నటువంటి ఫైర్ అంటుకోవడం, అక్కడి నుంచి పొగలు రావడంతో గమనించినటువంటి స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఇక్కడ చేరుకున్న ఫైర్ సిబ్బంది మొత్తం 9 మందిని ఇక్కడి నుంచి తీసుకొచ్చారు. ఇందులో 2 చిన్నారులు కూడా ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. సో వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు. ఎవరికి ఎలాంటి ఇది కాలేదు. వాళ్ళకి స్వల్ప గాయాలు మాత్రమే, చేతికి కాలిన గాయాలు మాత్రమే అయ్యాయి. సో వీళ్ళందరూ కూడా సురక్షితంగా ఉన్నట్లుగా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు 4 ఫైర్ ఇంజిన్లు, దాంతోపాటుగా కొన్ని వాటర్ ట్యాంకులు, జిహెచ్ఎంసీ వాటర్ ట్యాంకులకు తీసుకొచ్చి ఇక్కడ ఫైర్ ఫైటింగ్ కొనసాగిస్తూ ఉన్నారు. సో మరికొద్ది సేపట్లో ఈ ఫైర్ పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు స్కై లిఫ్ట్ని ఏర్పాటు చేశారు. పైన అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత వెంటనే వాళ్ళందరినీ కూడా భవనం పైకి తీసుకెళ్లి స్కై లిఫ్ట్ ద్వారా వాళ్ళు కిందకి తీసుకురావడం జరిగింది. సో ఈ స్కై లిఫ్ట్, ఈ ఫైర్ ఫైటింగ్ సంబంధించి ప్రస్తుతం మనతో పాటు సార్ ఇప్పటి వరకు ఎంతమందిని బయటికి సురక్షితంగా బయటకు చెప్తాం లైవ్ చెప్తాను 8 మందిని బయటికి తీసాం సార్. ఇప్పుడు ఎన్ని ఫైర్ ఇంజిన్లు ఫైర్ ఫైటింగ్లో 6 బండ్లు ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాయి. బ్రాండో స్కై లిఫ్ట్ రోబోట్ కూడా టర్న్అవుట్ చేశాము. దాదాపు 1.5 to 2 hours నుంచి కష్టపడుతున్నాము. ఇప్పుడే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాము. లోపలికి ఎంటర్ అయ్యాము. డోర్స్ లాక్ అయి ఉన్నాయి. ఆ డోర్స్ బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్తున్నాము. ఇట్లా ఫ్లోర్ వైజ్ ఒక్కొక్క ఫ్లోర్లో నుంచి పైకి వెళ్ళి కంట్రోల్ చేస్తాం. బ్రాండో మీరు చూస్తే పైన బ్రాండో స్కై లిఫ్ట్ నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాము. ఇప్పుడు 3rd floorలో ఫైర్ జరుగుతుంది. ఇక ఫస్ట్, 2nd floor తక్కువ ఉంది. ఇక వాటిని కంట్రోల్ చేసుకుంటూ చేస్తాము. బహుశా ఇంకో 1.5 hourలో ఫైర్ కంట్రోల్లోకి రావచ్చు. లోపలికి అంటే ఎవరన్నా ఉన్నట్టు గుర్తించారా? మొత్తం క్లియర్ చేశారు? ప్రస్తుతానికైతే మనకున్న సమాచారం ప్రకారం లోపల ఎవరు లేరు. మనం ఫైర్ స్టార్ట్ అయ్యే టైంలోనే వచ్చేసి వెంటనే నిచ్చెనలతో మనము ల్యాడర్స్తో పెట్టి వాళ్ళని బయటికి తీసాము. మనకున్న సమాచారం ప్రకారం అయితే లేరు. ఇప్పుడు ఫైర్ లోపల ఒక్కొక్క ఫ్లోర్లో పోతున్నాము. పోయిన తర్వాత చెప్పగలం. బహుశా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాం. అగ్ని ప్రమాదానికి కారణం అంటే మొదటి దానివల్లే అంటే గోదావరి నిల్వ చేయడం, అక్కడే ఫైర్ అయిందా సార్ మొదటి అంతస్తు?
అది ఒకసారి ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత ఫైర్ ఎక్కడ ఆరిజిన్ అయింది, అది ఆరిజిన్ ఎక్కడ, కాజ్ ఏంటి, ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా డెవలప్ అయింది, అది మనము ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత ఒకసారి మనం సైంటిఫిక్ అనాలిసిస్ చేసి అప్పుడు మాత్రం చెప్పగలం ఎలా జరిగింది, ఏముంటుంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 9 మందిని బయటికి తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మొత్తం 6 ఫైర్ ఇంజన్లు ఉంది. మొత్తం 4, తర్వాత మరొక 2 ఫైర్ ఇంజన్లు ఇక్కడికి చేరుకున్నాయి. దాంతోపాటుగా హైడ్రా అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. భవనం వద్ద కొంచెం రెస్క్యూ అంటే ఇక్కడ అగ్నిమాపక సిబ్బందికి వాళ్ళకి సహాయం అందిస్తున్నారు. సో ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ మొదటి అంతస్తులో ఈ గోదాం ఉంది. సో ఇక్కడి నుంచి వెళ్లేందుకు అవకాశం లేదు. అప్పుడు మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఒకళ్ళు ఇచ్చిన సాయంతో లోపలికి వెళ్ళి ఫైర్ ఫైటింగ్ అనేది కొనసాగించారు ఇప్పటి వరకు. సో ప్రస్తుతానికైతే లోపల ఎవరు లేరనేది సమాచారం. మొదటి అంతస్తులో కొంత కంట్రోల్ అయింది, మిగతా 2 అంతస్తుల్లో ఇంకా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. ఈ ఆరిపోవడానికి మరొక గంట సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మొత్తం 6 ఫైర్ ఇంజన్లు ఇందులో పాల్గొన్నాయి. దాంతోపాటు ఒక స్కై లిఫ్ట్, దాంతోపాటుగా రోబోను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో మరొక గంట సమయంలో మొత్తం క్లియర్ చేసే అవకాశం ఉందని చెప్తారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. స్వల్పంగా చేతికి చిన్న చిన్న కాలిన గాయాలయ్యే తప్ప ఎటువంటి ప్రమాదము లేదు. వాళ్ళంతా సురక్షితంగా ఉన్నారు. జస్ట్ వాళ్ళంతా స్మోక్ పీల్చారు కాబట్టి ముందస్తు జాగ్రత్తగా వాళ్ళందరూ ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. సో మరికొద్ది సేపట్లో ఈ ఫైర్ అంతా కంట్రోల్లోకి వచ్చింది అనేది అధికారులు చెప్తున్నారు. దీనికి ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత ఈ అగ్ని ప్రమాదానికి కానీ కారణానికి సంబంధించినటువంటి వెరిఫై చేస్తామని అగ్నిమాపక సిబ్బంది చెప్తా ఉన్నారు. ఓటు యూ. ధన్యవాదాలు నాగార్జున. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేటు బస్సు పూర్తిగా దగ్ధమైంది. బండమైలారం నుంచి కొంపల్లికి వెళ్తుండగా మేడ్చల్ ఐటీఐ వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు ఆపాడు. మంటలకు క్షణాల్లో బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విదిదాఘాతంతోనే బస్సులో మంటలు వ్యాపించాయని డ్రైవర్ తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్ లక్నవూలోని మోహన్ లాల్ గంజ్లో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగడంతో 2 చిన్నారులు సహా 5 ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. బీహార్లోని బెగూసరాయ్ నుంచి ఢిల్లీకి బస్సు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. లక్నవూ శివార్లలోని ప్రధాన రహదారి అయిన కిసాన్ పాత్లో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనా సమయంలో అంతా నిద్రిస్తున్నారని, బయటకు వెళ్లలేకపోయిన వారు మంటల్లోనే చిక్కుకుని మృతి చెందారని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ పనిచేయకపోవడంతో 5 బస్సులోనే చిక్కుకుని మరణించారని చెప్పారు. ఘటన సమయంలో బస్సులో 80 మంది వరకు ఉన్నట్టు తెలిపారు. బస్సు గేర్ బాక్స్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. హైదరాబాద్లో కేదార్నాథ్ చార్ధామ్ యాత్ర పేరుతో భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న 2 వ్యక్తులు పోలీసులకు చిక్కారు. బంజారాహిల్స్ హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థకు చెందిన గోల్డెన్ టెంపుల్ మాజీ ఉద్యోగులు రాజు సింగ్, ఠాకూర్ అజయ్ సింగ్ వారిలు యాత్ర పేరిట డబ్బులు వసూలు చేస్తూ భక్తులను మోసం చేస్తున్నారు. నకిలీ రసీదులతో మోసపోయిన ఓ భక్తుడి ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సంస్థ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రవర్తనలో లోపాలు, నిధుల దుర్వినియోగం వంటి కారణాలతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించామని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు ఈదురుగాలులు, వడగళ్ల వానతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ రేపు మరికొన్ని జిల్లాలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత పురోగమించే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ జంట నగరాల్లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, కిస్మత్పూర్, గండిపేట్, బుద్వేల్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, మారేడుపల్లి, ప్యాట్నీ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. చిరుజల్లులతో కూడిన వాహనాలు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. నగర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమయ్యింది.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జోరు వాన దంచికొట్టింది. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. పిడుగుపాటుకు 3 ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మక్తగూడలో స్వరూప అనే మహిళపై పిడుగుపడి మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం నాగిరెడ్డిపల్లిలో మరో మహిళ పిడుగుపాటుకు మృతి చెందారు. న్యాల్కల్ మండలం డప్పూరులో తల్లిదండ్రులతో కలిసి పొలం పనులకు వెళ్లిన సాబేర్ అనే బాలుడు పిడుగుపాటుకు గురై పొలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని పామేన గ్రామంలో ఓ రైతుకు చెందిన జోడెద్దులు పిడుగుపాటుకు మృతి చెందాయి. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని గాగిళ్లపూర్ తండాలో కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీ నిండి నివాసాల్లోకి మురుగునీరు వచ్చి చేరింది. డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని తండావాసులు కోరుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో బాంబు ఉందని ఆగంతకులు ఫోన్ చేయడంతో ఆలయాధికారులు ఆందోళనకు గురయ్యారు. దేవస్థానం ఆధ్యాత్మిక వాడలోని శ్రీ లక్ష్మీ పుష్కరిణి వద్ద బాంబు ఉందంటూ బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. వెంటనే ఆలయ భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. పుష్కరిణి వద్దకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. బాంబు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచ సుందరిమణులు ఇవాళ ఈ క్షేత్రాన్ని సందర్శించనున్న సందర్భంలో నిర్వాహకులు, ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయ్యారు. బాంబు బెదిరింపు ఆకతాయిల చర్యగా భావిస్తున్న పోలీసు యాజమాన్యం ఫోన్ కాల్పై ఆరా తీస్తున్నారు. కాళేశ్వర పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమం పుష్కర శోభతో అలరారుతోంది. తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పుష్కర స్నానాలు ఆరంభమయ్యాయి. నేటి నుంచి మొదలైన సరస్వతి పుష్కరాలు ఈ నెల 26 వరకు సాగుతాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర స్నానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం కాళేశ్వరానికి వచ్చి పుష్కర వేడుకల్లో పాల్గొంటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో పుష్కర సందడి మొదలైంది. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడంతో త్రివేణి సంగమంగా పిలువబడుతుంది. 12 ఏళ్లకి ఒక నది వద్ద జరిగే పండుగ పుష్కరాల్లో ఈసారి 12 రోజుల పాటు సరస్వతీ నదికి పుష్కరాలు జరుగుతున్నాయి. పుష్కర సమయంలో ఆయా నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి శుభప్రదంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. దక్షిణాదిన సరస్వతీ పుష్కరాలు కాళేశ్వరంలోనే జరగడం విశేషం. నది పుట్టిన చోటుగా భావించే బదరి, గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ స్థానమైన ప్రయాగ్రాజ్, గుజరాత్, రాజస్థాన్లోని సోమనాథ్ పుష్కర్లోనూ వేడుకలు జరుగుతాయి. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద 3 పుష్కరాలు జరగడం విశేషమే. ఇక్కడ ప్రవహించే ప్రాణహితకి 2 ఏళ్ల క్రితం పుష్కరాలు జరగ్గా ఈసారి సరస్వతీ నదికి 2027లో గోదావరి పుష్కరాలు, ఇలా 3 సార్లు ఇక్కడ జరగడం విశేషం. పుష్కరాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం విచ్చేస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద కొత్తగా నిర్మించిన సరస్వతీ ఘాట్, భక్తుల కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ప్రారంభిస్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు పుష్కర వేడుకల్లో పాల్గొంటారు. సరస్వతీ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కారు 35 కోట్లతో భక్తులకు సదుపాయాలు సిద్ధం చేసింది. పనులు కాస్త ఆలస్యమైనా గడువులుగా పూర్తి చేశారు. పుష్కర ఘాట్లని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జ్ఞాన సరస్వతి ఘాట్ను 86 మీటర్ల పొడవుతో నూతనంగా నిర్మించారు. ₹1 కోటితో తమిళనాడులోని మహాబలిపురం నుంచి సరస్వతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఘాట్ వద్ద ప్రతిష్ఠించారు. 24 టన్నుల బరువు, 10 అడుగుల ఎత్తులో ఉన్న చదువుల తల్లి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటోంది. ఆ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సాధారణ భక్తుల వసతి కోసం 50 టెంట్లతో టెంట్ సిటీ సిద్ధం చేశారు. ప్రతిరోజు 1,00,000 మందికి పైగా భక్తులొస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు. నదిలోకి వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు తీరం చెంత యాగాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు సరస్వతీ ఘాట్లో సాయంత్రం 6:45 నుంచి 7:35 వరకు ప్రత్యేక సరస్వతి నవరత్న మాలహారతి నిర్వహిస్తారు. రోజూ రాత్రివేళ ప్రవచనకర్తల ప్రవచనాలు, కళా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పుష్కరాల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కాళేశ్వర పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమంలో ఘనంగా పుష్కర స్నానాలు కొనసాగుతున్నాయి. తొలుత తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీతో పాటు మంత్రి శ్రీధర్ బాబు పుష్కర స్నానాలు ఆచరించారు. ఈ నెల 26 వరకు సాగనున్న పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి తెలిపారు. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
5:44 సుముహూర్తాన్ని నిర్ణయం చేసి తోగుట్ట స్వామి గారు బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ మాధవానంద స్వామి గారి మరి చేతుల మీదుగా ఈరోజు వారు మొదటగా పుణ్యస్నానం చేసి భక్త సోదరులందరికీ కూడా ఈరోజు ఈ త్రివేణి సంగమం ప్రాణహిత గోదావరి అంతర్వాహిని అయిన సరస్వతి నదులకు సంబంధించిన కలయికలో ఇక్కడ ఉన్న త్రివేణి సంగమంలో పుణ్యస్నానం వారు చేయటం మొదటగా. తదుపరి భక్తులందరూ కూడా దీంట్లో పాల్గొని పెద్ద ఎత్తున ఇక్కడ వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్న తరుణంలో మరి అన్ని ఏర్పాట్లు కూడా అధికార పరంగా ప్రధానంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించి మరి కనీస మౌలిక సదుపాయాలతో పాటు తగు విధమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ పెద్ద ఎత్తున వస్తా ఉన్న సందర్భంలో ఇక్కడ ఉన్న యంత్రాంగానికి ప్రత్యేకంగా పోలీస్ యంత్రాంగం కూడా సహకరించి విజయవంతం చేయాల్సిందిగా కోరుతాను. భక్తులు ఈ సద్వినియోగం చేసుకొని అందరూ కూడా గోదావరి నదిలో, సరస్వతి నదిలో పుణ్యస్నానాలు చేసి వారి ఉన్నటువంటి పాపాలను పోగొట్టుకోండి మంచిగా సుఖ సంతోషం ఉండాలని మనసావాచ అందరినీ కోరుకుంటున్నాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహమూతారం మండలం నుండి వచ్చామండి. పుష్కరాల్లో ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం రాష్ట్ర ప్రభుత్వము ఇంకా కొంచెం మెరుగ్గా చేసేది ఉండే. పార్కింగ్ ప్లేస్ వచ్చి కొంచెం ఇబ్బందిగా ఉంది. పార్కింగ్ చాలా లాంగ్ పెట్టారు. అది కాకుండా అధికారులు కూడా భక్తులను తొందరగా స్నానాలు ముగించే విధంగా సహకరించాలి. వాళ్ళను తిప్పకుండా పార్కింగ్ల చుట్టూ అక్కడ ఇక్కడ తిప్పకుండా నేరుగా కొంచెం ఘాట్లకు పంపించే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న స్థానిక అధికారులను కూడా కోరుతా ఉన్నాం. సరస్వతి నది పుట్టిన స్థలము బద్రీనాథ్ దగ్గర మాన, అక్కడికి కూడా వెళ్ళాం మేము గతంలో. బద్రీనాథ్ చార్ధామ్ సందర్శన ప్రాంతంలో వెళ్ళాం, కానీ అక్కడ చాలా ఇరుకైనటువంటి స్థలంలో చాలా దూరం నడవాల్సి వస్తుంది. ఇక్కడ మన తెలంగాణలో ఈసారి వచ్చింది కాబట్టి ఇక్కడ పుణ్యస్నానాలు చేయాలనేటువంటి సంకల్పంతో మొదటి రోజే చేయాలనేటువంటి ఇదితోటి వచ్చాం మేము ఇక్కడికి. స్నానాలు సరస్వతి పుష్కరాలు అంటే అంత ఇప్పటికే చాలా మంది వచ్చిండ్రు. ఇంకా వారం రోజుల వరకు అయితే ఇంకా చాలా మంది వస్తారు కావచ్చు. మేము తెలంగాణ వరంగల్ జిల్లా నుండి వచ్చామండి. పుష్కర స్నానం మహాపాపహరణం అంటారు. ఫస్ట్ రోజే రావాలని సంకల్పంతోనే మేము వచ్చాము. పోయిన సంవత్సరం నర్మదా నదికి అక్కడికి వెళ్ళాము, ఓంకారేశ్వర్ కుంభమేళాకి వెళ్ళాం. ఇది మరో కుంభమేళా తలపిస్తుంది. ఫస్ట్ రోజు ఇంతమంది రావడం కూడా మేము ఆశ్చర్యకరంగా చూస్తున్నాం. మాది ధర్మపురి గ్రామం నుంచి వచ్చామండి. అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆడవారికి వస్త్ర మార్పిడి కోసం ఏర్పాటు చేసినటువంటి గదులు మాత్రం చాలా అధునాతనంగా, చాలా సౌకర్యవంతంగా ఉంది. ఇంత మంచి వసతులు కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాది ధర్మపురి అండి, జగిత్యాల డిస్ట్రిక్ట్. చాలా బాగున్నాయండి అరేంజ్మెంట్స్. మేము కూడా ఫస్ట్ రోజు చేయాలనే సంకల్పంతో వచ్చాం. బాగా అనిపించిందండి. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగా ఉన్నది, ఏం కూడా లోటుగా లేదు. చాలా బాగుంది, వసతి కూడా బాగుంది మా ధర్మపురి. మాజీ ఎమ్మెల్సీ వ్యవసాయ కమిషన్ సభ్యుడు సభావత్ రాములు నాయక్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై తన కోడలపై తప్పుడు వ్యాఖ్యలు చేసినట్లు ఆయన ఆరోపించారు. ఏప్రిల్ 14న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పత్రికలతో పాటు టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో గ్రూప్ 1 పరీక్షల స్కామ్లో సంబంధం ఉందంటూ అసత్య ప్రచారం చేశారన్నారు. ఈ ఆరోపణలు తమ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తన కుటుంబ సభ్యుల భద్రతకు ముప్పు ఉన్నందున రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరారు. ఈ కేసు విషయంలో న్యాయబద్ధంగా విచారణ జరపాలని రాములు నాయక్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోతోంది. ఇక నగర శివార్లలో విద్యుత్ వినియోగం రెట్టింపు అవుతుంది. ఒక పక్క కనెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి, మరో పక్క డిమాండ్ సైతం పెరిగిపోతుంది. ఈదురుగాలులు వచ్చినప్పుడు భారీ వృక్షాలు విరిగి కరెంటు తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఆ సమస్యలు వచ్చినప్పుడు విద్యుత్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? వేసవి కాలంలో డిమాండ్కు తగ్గట్లు విద్యుత్ సరఫరాపై అధికారులు ఏ విధంగా సమాయత్తమవుతున్నారు? తదితర అంశాలపై మేడ్చల్ మల్కాజిగిరి చీఫ్ ఇంజనీర్ కామేష్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి, కరెంటు వినియోగం కూడా భారీగా పెరిగిపోతుంది. దీంతో నగర శివార్లలో కనెక్షన్లు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇంతకీ మేడ్చల్ మల్కాజిగిరిలో ఎట్లా ఉంది కరెంటు సరఫరా? దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అడుగుదాం. మనతో పాటు మేడ్చల్ మల్కాజిగిరి సిఈ కామేష్ సార్ ఉన్నారు. సార్, ముందుగా ఈ మేడ్చల్ మల్కాజిగిరిలో శివారు ప్రాంతాల్లో ఎక్కువగా కనెక్షన్లు పెరిగిపోతున్నాయి. నగరంతో పోల్చుకుంటే శివారు ప్రాంతాల్లో కనెక్షన్ల పరిస్థితి ఎట్లా ఉంది సార్? మా దగ్గరే మన మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ కావచ్చు, సంగారెడ్డి, పటాన్చెరు కానీ దాదాపు 60,000 చిలుకు ప్రతి సంవత్సరం యాడ్ అవుతున్నాయండి. అంటే దాదాపు లక్ష యాడ్ అవుతున్నాయి. ఈ సంవత్సరం కూడా యాడ్ అయినాయి.
దానికి తగ్గట్టుగానే మనము టోటల్ కనెక్షన్స్కి తగ్గట్టుగా మనకు వచ్చిన అప్లికేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్గా రాబోయే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని లోడ్స్ పెంచడం కానీ, పవర్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీస్ పెంచడం కానీ, సబ్స్టేషన్లు కట్టించడం కానీ, 33 kV కొత్త లైన్లు ఏర్పాటు చేయడం, 11 kV లైన్లు వేయటము, అట్లాగే కింద ఫీల్డ్ స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను కూడా బాగా విపరీతంగా పెంచాము. ప్రభుత్వం వారి ఆదేశానుసారము వారు ఇచ్చిన బడ్జెట్ ప్రకారంగా చాలా జ్యుడిషియస్గా ఈ మేడ్చల్ జోన్లో చాలా బాగా చేశాం వర్క్. అసలు ఏ విధమైన సమస్య లేకుండా 17,000 టోటల్గా రాష్ట్రంలో ఇంత మెగావాట్స్ వచ్చినా కూడా తట్టుకొని మన నెట్వర్క్ని చేయగలిగినవాడిని. ఓకే, ఈ మేడ్చల్ మల్కాజ్గిరిలో విద్యుత్ డిమాండ్ ఎట్లా ఉంది? డిమాండ్కి తగ్గట్టు సరఫరా చేస్తున్నారా? ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఏ ప్రాంతాల్లో డిమాండ్ అధికంగా ఉంది? మనకి అధికమైన డిమాండ్ ఈ సంవత్సరం అంటే ఆల్ టైమ్ రికార్డు 1854 మెగావాట్స్ జోన్లో వచ్చింది. అంతకుముందు 1700 అట్లా, అంటే నియర్లీ 120 మెగావాట్ల పైచిలకు పెరిగిపోయింది ఈ సంవత్సరం. అట్లాగే మా జోన్లో ఉన్న ప్రతి సర్కిల్ నుంచి కూడా ఒక 50 మెగావాట్స్ చొప్పున డిమాండ్ పెరగడం జరిగింది. దాంట్లో అధికంగా పెరిగింది పటాన్ చెరువు ఏరియా, మేడ్చల్ ఆ డివిజన్ల తాలూకు ఎక్కువ పెరిగింది. ఇక్కడ కీసర కూడా కొంతమేర పెరిగింది. ఆల్మోస్ట్ అన్ని ఏమో మేడ్చల్లో మిగతా ఏరియాస్ కుకట్పల్లి కావచ్చు, ఇక్కడ ఉన్న హబ్సిగూడ ఏరియా కావచ్చు, అవి కామన్గా పెరుగుతున్నాయి 5 to 10% లోపల. అవి మాత్రం మిగతా ఏరియాలు ఏదైతే ఉన్నాయో శివారు ప్రాంతాలు 20% దాకా పెరిగినాయి. దానికి తగ్గట్టుగానే కొత్త ట్రాన్స్ఫార్మర్ మంజూరికి మన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా అక్కడ అటు మన పటాన్చెరులో 3 సబ్స్టేషన్లు కొత్తగా కట్టేశాము. ఇక్కడ కీసర ఏరియాలో కానీ హబ్సిగూడ ఏరియాలో కానీ 3 పెట్టాము, 3 సబ్స్టేషన్లు. అట్లాగే 14 టోటల్గా 33 kV లైన్స్ పెట్టాము. 200 పైచిలకు 11 kV లైన్లు కూడా ఛార్జ్ చేశాము. దాంతో ఇప్పుడు మనకు సమస్యలు ఏ విధంగా లేదు, ఇంకా వచ్చినా కూడా డిమాండ్ తట్టుకోగలుగుతాం. ఓకే, ముఖ్యంగా ఈ వేసవిలో గాలి దుమారం కావచ్చు, వర్షాలు కావచ్చు, వాటికి కరెంటు ట్రిప్ అయిపోతుంది. చాలా మంది నుంచి ఫిర్యాదులు కూడా వస్తుంటాయి. ఇటీవల కాలంలో గాలి దుమారానికి కావచ్చు, వర్షానికి కావచ్చు, చాలా చోట్ల కూడా కరెంటు పోయిన సందర్భం. అటువంటి వాటిని మీరు కరెంటు పునరుద్ధరణ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇదివరకు పోయిన సంవత్సరం కంటే అంతకు ముందు కానీ ఎప్పుడైనా కానీ ఒకవేళ డిజాస్టర్ వచ్చి తుఫాను వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లు కూలిపోయి 11 kV లైన్ల మీద పట్టము, అట్లాగే ట్రాన్స్ఫార్మర్లు పడిపోవటము ఇట్లాంటి జరిగినప్పుడు కొంచెం డిలే అవుతుండేది. అది యావరేజ్ డిలేగా మనకి 6 hours పైన పట్టిన రోజులు కూడా ఉన్నాయి, 24 hours పట్టిన కూడా రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో 12 సార్లు డిజాస్టర్ వచ్చింది. ఒకసారి 2 సార్లు కూడా కాదు. ఈ సంవత్సరం అధికమైన డిజాస్టర్స్ వచ్చినాయి. తుఫాన్లు, గాళ్ళు విపరీతంగా రావడం జరిగింది. అది కూడా ఫ్రీక్వెంట్గా రావటం, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి అట్లా వచ్చినాయి. అయినా కూడా ఏ విధమైన ఒత్తిడి లేకుండా మా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన సహాయ సహకారాలు, గైడెన్స్ వల్ల ఇమ్మీడియట్గా మనకు ప్రతి డివిజన్కి కొంత డిజాస్టర్ మేనేజ్మెంట్ స్కీమ్ని పెట్టడం వల్ల, ఒక ప్లాన్ ప్రకారంగా వెహికల్స్ ఉండటము, ఇవన్నిటి వల్ల 2 గంటల లోపలనే, కొన్ని చోట్లయితే అర్ధ గంటలోనే కరెంట్ ఇచ్చాము. అట్లా ఆ విధంగా ఏ విపత్తు వచ్చినా కూడా మేము రెడీగా ఉన్నాం, ఇప్పటికైనా చేయగలుగుతాం. వినియోగదారునికి వీలైనంత త్వరగా విపత్తులు జరిగిన సందర్భంలో కూడా కరెంటును అందజేస్తున్నామని సిఈ కామేశ్వర్ అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా డిమాండ్కు తగ్గట్లు సరఫరా చేసేందుకైతే శాయశక్తుల కృషి చేస్తున్నామని అంటున్నారు. కెమెరామెన్ సురేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లి సమీపంలోని రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం వ్యాను లారీని ఢీకొట్టింది. వ్యాన్లోని 3 వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థానిక గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉత్తరప్రదేశ్ కాన్పూర్కు చెందిన వికాస్ అనే యువకుడు మృతి చెందగా నారిన్, ఆశీస్ అనే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లా నౌషేరా ప్రాంతంలో అనుమానాస్పదంగా పడి ఉన్న బాంబు శకలాలను బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన బాంబు శకలాలు కావచ్చని సైన్యం భావిస్తోంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన దాడుల కారణంగా ఈ బాంబు శకలాలు పడి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు డ్రోన్లు ఇచ్చి సాయం చేసిన తుర్కియేపై దేశ ప్రజలు మండిపడుతున్నారు. తుర్కియే వస్తువులు కొనబోమని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని పుణేలో తుర్కియే యాపిల్స్ ను వ్యాపారులు బహిష్కరించారు. తాజాగా తుర్కియే నుంచి పండ్లను దిగుమతి చేసుకోమని ఒడిశాలోని వ్యాపారులు తేల్చి చెప్పారు. పాకిస్తాన్కు సాయం చేసిన తుర్కియే వస్తువులు అమ్మబోమని పేర్కొన్నారు.